హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఐ హోప్ మీరు ఈ సిరీస్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ చెప్పాలంటే ఇవాళ ఉజ్జయిన్లో నా చివరి రోజు. అండ్ ఈ చివరి రోజులో చాలా స్పెషల్ రోజు. నిన్న కూడా స్పెషల్ రోజు, బట్ ఇవాళ ఇంకా స్పెషల్ రోజు. ఎందుకంటే శివుడు ఉన్నారు కదా, సో శివుడికి ఆఖరి నమస్కారాలు లేదంటే ఏమంటాం పూజ చేయడం కానీ ఏదైనా లాస్ట్ ఒకసారి చివరిసారిగా మొత్తం చూసేద్దామని డిసైడ్ చేసి ఒక 2-3 చోట్ల ఉన్నాయి ఉజ్జయిన్లో, అది కవర్ చేద్దాము. సో ఇప్పుడు నేను హోటల్ నుంచి చెక్అవుట్ చేశాను, బయలుదేరుతున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ నుంచి ఫస్ట్ డెస్టినేషన్ వెళ్దాం రామ్ఘాట్ తర్వాత చూద్దాం ఎక్కడికి వెళ్ళాలో. సో లెట్స్ గో టు రామ్ఘాట్. ఈరోజు మహాకాల్ యాత్రలో చాలా విశేషం ఉంది. ఒక స్పిరిచువల్ జర్నీ, ఒక ఎమోషనల్ ట్రావెల్. కానీ నా మనసులో భక్తితో సహా కొన్ని సంకల్పాలు కూడా ఉన్నాయి. మరి ఈ జర్నీని మొదలు పెడదాం. గైస్, అయితే ఇప్పుడు నేను వచ్చేసాను రామ్ఘాట్కి. ఇది రామ్ఘాట్. అండ్ ఈ రామ్ఘాట్లో చూస్తుంటే చాలా మంది భక్తులు ఉన్నారు. అండ్ చాలా మంది వచ్చి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈ నదిలో ఏమంటాము శుద్ధి చేసుకుంటున్నారు. దేవుడిని ప్రార్థన చేసి ఏదైనా పాపాలు ఉంటే ఈ పాపాలు నదిలో వేలిపెట్టేట్టుగా చూస్తున్నారు. ఉజ్జయిన్లో కొన్ని మెయిన్ స్పాట్స్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ స్పాట్ రామ్ఘాట్. సో ఈ రామ్ఘాట్ లో చూసిన తర్వాత పెద్దగా నాకు దీని స్టోరీ అయితే తెలీదు. లోకల్ ఐట్ని అడిగితే ఎవరు ఏం చెప్పట్లేదు. బట్ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతాను. నెక్స్ట్ వెళ్దాం ఇప్పుడు వెళ్దాం కాల్ భైరవ్ గుడి ఒకటి ఉంది. అది కూడా చాలా మంచి గుడి, దానికి మంచి స్టోరీ కూడా ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత మీరు షాక్ అయిపోతారు విన్న తర్వాత అక్కడ ఏం జరుగుతుంది. సో లెట్స్ గో దేర్. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ స్నానం శుద్ధికి, జీవితంలో ఒక ఫ్రెష్ స్టార్ట్కి ఒక ప్రారంభం. దేవుడి మీద నమ్మకంతో ఈ జలంలో స్నానం చేస్తున్నారు. నాకు కూడా కలిగింది ఈ ప్రసన్నత. ఈ స్నానంలో ఒక శాంతి, ఒక భక్తి ఉంది. నేను కూడా స్నానం చేయాల్సింది వాటర్లో, కానీ నీళ్ళు అంత మంచిగా లేవు. నేను అనుకునేటట్టుగా అసలు అంత నీట్గా లేవు. బట్ ఏదైనా సరే దేవుడిది కాబట్టి ఈ ఘాట్లో జస్ట్ ఒకసారి దేవుడిని దండం పెట్టేశాను. నెక్స్ట్ స్టాప్ భైరబాబా గుడి. ఇక్కడ చాలా స్పెషల్గా ఉంటుంది వర్షిప్ స్టైల్, కానీ అది ఒక సంకల్పంతో చేస్తారు. ఈ గుడిలో ఆల్కహాల్ అంటే మందుని ప్రసాదం లాగా ఇస్తారు. నమ్మరు, కానీ ఇక్కడ దేవుడికి ప్రసాదంలో ఈ మ్యాజిక్ మూమెంట్స్ అంటే మందు కూడా వేస్తారు. లైక్ యూ ఈవెన్ బిలీవ్ ఇట్, మందు పోయాలి. చేతిలో ప్రసాదం లాగా ఆల్కహాల్ తీసుకొని లైన్లో నిలబడి ఉన్న భక్తులు ఒక ప్రామిస్ చేస్తున్నారు, ఇక ఈ జీవితంలో ఆల్కహాల్ వద్దు అని. ఈ ప్రాసెస్లో ఒక డివోషన్ ఉంది, ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉంది. బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేయాలి, మంచి మార్గంలో నడవాలని. నేను ఫస్ట్ టైం అసలు ఇలా వినడం. దేవుడికి ప్రసాదం కింద మందు వేయాలంటే లైక్ సీరియస్లీ నేను ఎప్పుడు వినలేదు. చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం ఏంటో. ये जो है ये काल भैरव मंदिर में लोग मतलब अपनी मान्यता है उसके हिसाब से लाते हैं। अच्छा, और मतलब मान्यता उसके पीछे ये है कि ये जो बुरी आदत है ये भगवान को दे दो और खुद अच्छी आदत अपनाओ। ओके। 1 2 3 4 बाबा तेरी जय जयकार।
5 6 7 8 बाबा है हमारे साथ। अरे काल भैरव सरकार की महाकाल महाराज की काल भैरव बाबा की एक ना भैया సో గైస్ అయితే దర్శనం చేసి బయటకు వచ్చేసాను అండ్ అక్కడ జస్ట్ ఏం లేదు ఈ మ్యాజిక్ మూమెంట్స్ మందు చూస్తున్నారా కొంచెం మందు పోసారు దీని వెనకాల స్టోరీ కూడా మీకు చెప్పేశాను ఏంటి ఎగ్జాక్ట్ గా అండ్ చెప్పాలంటే ప్రసాదం కింద మాకు ఇవన్నీ ఇచ్చారు ఇది స్వీట్ సంథింగ్ ఇంట్లో తీసుకువెళ్ళాలి ఇప్పుడు మీరు చూసారు కదా అది బాటిల్ పగిలిపోయింది యాక్చువల్ నేను ఏమనుకున్నాను అంటే బాటిల్ తీసుకెళ్దాం అనుకున్నాను నాతో పాటు బట్ అన్ఫార్చునేట్లీ భైరవ్ బాబా ఆ దేవుడు ఏమంటున్నారు నాకు సిగ్నల్ ఇస్తున్నారని అనుకుంటున్నాను అక్కడే బాటిల్ పగిలిపోయింది మందు అక్కడే పడిపోయింది నిజంగానే మ్యాజిక్ మూమెంట్స్ అయిపోయింది సో గైస్ అయితే ఇప్పుడు బయలుదేరిపాం మేము ఇక్కడ నుంచి అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నాము సందీప్ ముని ఆశ్రమ్ అక్కడ ఏంటంటే కృష్ణ బలరాం వాళ్ళ అన్నయ్య అండ్ వాళ్ళ మిత్రుడు సుధామ వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడ జ్ఞానం అంటే నాలెడ్జ్ అంటే అక్కడ వాళ్ళు చదువుకున్నారు చెప్పాలంటే ఆ చూడటానికి ఇప్పుడు వెళ్ళి నేను మీకు చూపిస్తాను కృష్ణుడు బలరాముడు అక్కడ ఎక్కడ జ్ఞానం పొందారు మొత్తం ఆ ప్లేస్ మొత్తం వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం నాకు చూడాలని ఉంది ఎక్సైటెడ్ గా ఉన్నాను అసలు ఏంటి అలాంటి ప్లేస్ అక్కడ వాళ్ళకి జ్ఞానం వచ్చింది సో లెట్స్ గో అండ్ సీ ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది చెప్పులు పెట్టేసి చెప్పులు లేకుండానే ఇక్కడ వాకింగ్ చేయాలి మొత్తం తిరగాలంటే వితౌట్ చెప్పులు మీరు ఇక్కడ ఇది చూస్తున్నారు కదా దీన్ని గోమతి కుండ్ అంటారు ఇది శ్రీకృష్ణుడు ఆ టైంలో ఏం చేశారంటే వాళ్ళకి కృష్ణని ఉన్నారు కదా వాళ్ళు రోజు పొద్దున అసలు కనిపించేవారు కాదు ఎక్కడో బయటికి వెళ్ళిపోయేవారు తర్వాత శ్రీకృష్ణుడికి అర్థం ఏం తెలిసిందంటే సందీప్ని అనేది వాళ్ళు ప్రతిరోజు పొద్దున్న బయటకు వెళ్తున్నారు స్నానం చేయడానికి సో వాళ్ళ కోసం కృష్ణుడేమో ఈ మొత్తం నది తయారు చేశారు ఇక్కడైతే మొత్తం చూసాను అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరదాం వెళ్దాం నెక్స్ట్ ఓంకారేశ్వర్ టెంపుల్ నాకు తెలియదు రీచ్ అవుతానా లేదా లేట్ అవ్వచ్చు బట్ స్టిల్ ట్రై చేస్తాను సో లెట్స్ సీ సో గైజ్ అయితే ఇప్పుడు టైం సాయంత్రంకి 7:30 అయింది అండ్ ఇప్పుడు ఉన్నాను నేను ఇండోర్ సిటీలో ఇక్కడ చార్జ్ చేశాను నా కారు 1 గంట సేపు చార్జ్ చేశాను అంతలో నేను మా అన్నయ్య ఉన్నారు కజిన్ ఒకరు వాళ్ళతో కలిసి అక్కడ వాళ్ళ షాప్కి వెళ్ళి టీ తాగి అండ్ ఇప్పుడు మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాను బట్ నాకు డౌట్ వేస్తుంది నేను రీచ్ అవ్వగలుగుతానా లేదా అంటే మేబీ అట్లీస్ట్ గుడికి వెళ్ళి దర్శనం అవుతా లేదా అని డౌట్ వేస్తుంది
ఎందుకంటే ఇక్కడ నుంచి ఇండోర్ నుంచి ఓంకాళేశ్వర్ గుడికి వెళ్ళాలంటే దాదాపు 2.5 గంటలు పడుతుంది. ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి. 2.5 hours జర్నీ, 71 kilometers, 10 o'clock రీచ్ అవుతాను అప్రాక్స్. సో 10 o'clock అంటే 10ంటికి గుడి ఓపెన్ ఉంటుందా లేదో నాకు డౌట్ వేస్తుంది. మేబీ క్లోజ్ చేస్తారు ఆ టైం. బట్ జస్ట్ ఏంటంటే ఒక హోప్, ఒక నమ్మకం అంతే. వెళ్ళిన తర్వాత అయినా దర్శనం అయిపోవాలి అంతే. సో ఆ నమ్మకంతో పెట్టుకొని వెళ్తున్నాను. ఐ హోప్ అవుతే మంచిది దర్శనం. రాత్రంతా డ్రైవ్ చేసి ఓంకారేశ్వర్కి చేరాను. ఈ దివ్య శనంలో చాలా అనుభూతి ఇచ్చింది. స్నానం రామ్ఘాట్లో, సంకల్పం భైరవ్ బాబా దగ్గర, జ్ఞానం సందీప్ని ఆశ్రమంలో. సో గైస్ ఫైనల్లీ ఇప్పుడు నేను రీచ్ అయిపోయాను ఓంకారేశ్వర్ టెంపుల్ దగ్గరికి. అండ్ ఇప్పుడు ఇది మార్కెట్ ఏరియా మొత్తం. రాత్రికి 10:15 టైం అయిపోయింది ఇప్పుడు. అండ్ షాప్ అన్ని క్లోజ్ అయిపోయి ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇంకొక ప్లేస్ ఉంది, ఒక బ్రిడ్జ్ ఉంది, బ్యూటిఫుల్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ నర్మదా రివర్ పైన ఉంటుంది. ఈ బ్రిడ్జ్ మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉంది. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. చాలా బాగుంది. ఈ రాత్రిలో ఒక శాంతి, ఒక డీప్ ఫీలింగ్ ఉంది. రేపటి ఎపిసోడ్లో ఓంకారేశ్వర్ దర్శనం. మళ్ళీ కలుద్దాం. జై మహాకాల్. अच्छा, आप गाना सुनते हैं? हाँ जी, अच्छा, गाइए. मैं गाऊं? आप मेरा गाना सुनेंगे? अपना ही साया देख करके यार तुम तो शर्मा गए. इसमें कौन निकालिए, कौन ब्रेड